పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ఏళ్ల నుండి వెనుకబాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సావు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వదిలినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పిచ్చను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ఈరోజు పార్టీ అధికారంలో లేకున్నా ఒక మండలానికి సంబంధించే రజాక్ మా అజ్మత్ గారి పేరు చెప్పినా కదా ఇవాళ అధికారంలో లేకున్నా ఒక మండలం నుంచి దాదాపు 1000 మంది ఇంత పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు రావడం అంటే మామూలు విషయం కాదు. మీ అందరికి కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. భీమ్గల్ మండలం అంటేనే నన్ను కడుపులో దాచుకున్న మండలం, నన్ను కాపాడిన మండలం. మొన్నటిసారి ఎన్నికల్లో మొత్తం అట్లంతా వచ్చి 8000 మైనస్ ఉండే. చాలామంది అనుకున్నారు రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి పోయిండు అని. కానీ నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, ఇంకా నా భీమ్గల్ ఉన్నది కదా అని నా మనసుకు తెలుసు. 8000 అక్కడ దాకా 8000లకు వచ్చింది మైనస్ అన్నగా నేను చెప్పిన, నాతో రూమ్లో కూర్చున్న వాళ్ళకి చెప్పిన, భీమ్గల్ దానిక 12,000 మైనస్ వచ్చినా సరే మనం గెలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పిన. భీమ్గల్ దానిక 8,000 మైనస్ వచ్చింది. ఒక భీమ్గల్ మండలమే 8,000 మైనస్ని కొట్టిపడేసింది మొత్తం. తర్వాత వేల్పూర్ మండలం వచ్చి ఆడ 4,500 ప్లస్ వచ్చింది. అదే మన మెజార్టీ అయింది. అంటే నన్ను కడుపులో కాపాడుకున్న మండలం భీమ్గల్ మండలం. మీరు మీ అందరూ కష్టపడి పనిచేసి నాకు మళ్ళీ ఇవాళ 3వసారి గెలిచే అవకాశం కల్పించింది భీమ్గల్ మండలమే అని చెప్పి మీ అందరినీ మనం మహేష్ కావచ్చు, నరసన్న కావచ్చు, పార్టీలకు వెళ్ళిపోయేట వాళ్ళ గురించి చెప్పినాడు. సురేష్ రెడ్డి సాబ్ అయితే చాలా చక్కగా చెప్పినాడు. ఈ వానాకాలం వచ్చి చెరువు కాడ తూము కాడ కచ్చర తడుతుంది. అది తూము ఇప్పగానే కచ్చర పోతూ ఉంటుంది. ఆ పోయేటప్పుడు కొన్ని పెద్ద మొద్దులు కూడా పోతుంటాయి. ఆ మొద్దులను చూసి అబ్బా మొద్దులు పోతున్నాయి పెద్ద అని అనుకుంటాం. కానీ ఆ మొద్దులు లోపలంతా మురికిపోయి ఉంటుంది మొత్తం, దాంట్లో ఏముండదు. అట్లా పోతుంది, ఏం కాదన్న మాట మాట్లాడారు వాళ్ళు. నిజంగా కూడా ఏదో ఇవాళ ఇంత పోలీస్ స్టేషన్లు ఇంత పని కావాలనో, ఎంఆర్ ఆఫీస్లో ఇంత పని కావాలనో, ఇవాళ 2 రోజుల ఏదో దర్పం కోసం పోతున్నారు తప్పిస్తే వాళ్ళకి నిజమైన రాజకీయ అవగాహన లేదు. అట్లాగే పార్టీ మీద నిజమైన ప్రేమ లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు పోతుంటారు. వాళ్ళ తెలియని విషయం ఏంటంటే, ఇవాళ జరగబోయే విషయం ఏంటంటే, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత
ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో ఈ ప్రభుత్వ రూపం ఇట్లా ఉండదు, ఇంకో రూపంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. వాళ్ళకి తెలియదు ఆ విషయం. అది ఏ రూపమో ఇప్పుడు నేను చెప్పా, కానీ ఈ ప్రభుత్వ రూపం అయితే ఉండదు. ఈ ప్రభుత్వ రూపం ఉండదు అని అంటే ఈ ప్రభుత్వ రూపం ఇట్లా ఉండదు అంటే అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసి మండల ఆఫీస్ కోడు, ఎండిఓ ఆఫీస్ ఒకడు, వాగు కోడు, ఉర్ర కోడు, పోలీస్ స్టేషన్ కోడు పంచుకుంటున్నారు కదా, అలా ఏం పప్పులు ఉడకవన్నట్టు లెక్క. అయితే ఇది మొదటి పాయింట్. నేను ఎవరినేమంటేను ఇప్పుడు ఈ ప్రభుత్వ రూపం మాత్రం ఇట్లా ఉండదు అంటున్నా గంతే. వేరే రూపంలో ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకి తెలియదు అది, కానీ మాకు తెలుసు, నాకు తెలుసు, సుధీరెడ్డి సార్కు తెలుసు, బాజిరెడ్డి సార్కు తెలుసు. ఒకటి ఇది. ఇక రెండోది ఏమవుతుంది, ఇంతకుముందు బాజిరెడ్డి అని చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఒక 20% 20% తగ్గిపోయింది ఇప్పుడు. వాళ్ళు విపరీతమైన హామీలు ఇచ్చి ఈ నేను ఎక్కంగానే డిసెంబర్ 9కే వచ్చే నెలనే శారదగారు మాట్లాడినట్టు మాట్లాడి అప్పుడున్న పిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గద్దెనెక్కిండు. కానీ ఇక నడుస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 9 నెలవా, 2 నెలలు 3 నెలలు 4 నెలలు. అప్పుడు పాపం కొంతమంది ఓటేషన్లు అంతా చూస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, 4 నెలల కాలంలో పాలనలో వచ్చే రైతు బంధు చక్కగా రాలే, వచ్చే పెన్షన్ చక్కగా రాలే, కొత్త రీచులు అయితే దేవుడెరుగు, వచ్చేటియే చక్కగొత్తలేవు. వచ్చే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి రాలే, వచ్చేటియే చక్కగొత్తలేవు. మస మండుతున్నారు మంది కింద, రైతులు మండుతున్నారు, ఆడోళ్ళు మండుతున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళకు దించుతారు కొద్దిగా. ఇంకా ఏమైతే తెలిసిన మన లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళా. ఇప్పుడు పోతున్నారు కదా, పోయేటోడు నేను ఎంపీటీసీ అయితేనేమో సర్పంచ్ అయితేనేమో అని ఆశలతో పోతురు. అధికారం ఉన్నది కదా మేము అయితామో అని పోతురు. కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో కొద్దిగా తగ్గుతుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ జూలైలో వస్తాయి మన లోకల్ బాడీ ఎలక్షన్. జూన్ నెలలో ఏమవుతుంది, మళ్ళీ రైతు బంధు టైం అవుతుంది. ఇదే 4 ఎకరాలకు చక్కగా ఇవ్వకపోయి, ఏది మొదటిదే ఈ రెండో రైతు బంధు ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు మొత్తం అందరికి ఇవ్వాలి. జూన్లో అవుతుందా? ఇక జూలైలో ఎలక్షన్లు, మళ్ళా లోకల్ బాడీ. ఇప్పుడున్న కోపం కంటే 3 కోపం ఎక్కని మసా మండుతారిగా మందంతా మండి లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు, మొత్తం ఎంపీటీసీలు జడ్పీటీసీ. పాపం ఇప్పుడు పోయిన వాళ్ళు ఏం చేయాలనో ఏమో. ఇగో గీడున్న మీరే అవుతారు మళ్ళా ఎంపీటీసీలు జడ్పీటీసీలు. ఎవ్వరు ఆపలేడు, ఎవ్వరు ఆపలేదు, ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే వచ్చేటియే బంద్ అయితే ఎవడుకుంటాడు? నువ్వు కొత్తగా ఇచ్చుడు గంగలవని, కొత్తగా ఇచ్చేది ఇయ్యవు, అది కోపం ఉంటుంది. వచ్చేదే సగం మందికి వచ్చే సగం మందికి రాకపోయి. ఇవన్నీ కలిపి మనం ఎంత పర్సెంట్ తోటి పోయినాం మొన్న? 1.8%. ఇప్పుడే 20% తగ్గిందనమాట. ఇక జూలై దానికి ఏం కావాలి? ఇక 10% తగ్గినా సరే మొత్తం మనదే మళ్ళా ఎంపీటీసీలు జడ్పీటీసీలు అంతా. ఇది పాపం పోయేటోళ్ళకి అర్థమవుతలేదు, ఇంకేం చేయలేము. ఫస్ట్ గవర్నమెంట్ రూపం ఇట్లా ఉండదు, వేరే రూపం అవుతుంది. అది వేరే రూపం కాగానే ఇలా అన్ని కుర్చీలు కదులుతాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్లలో, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్లో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు కదా, ఇప్పుడు అవి కదులుతాయి కుర్చీలు. 2 మేము ఏదో అవుతాం అధికారంలో ఉన్నాం కదా అని అనుకున్న వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మన వాళ్ళు అవుతారు. ఇక ఇట్లా 3వ విషయం కూడా ఉన్నది మళ్ళీ ఈ నియోజకవర్గంలో
స్పెషల్ ఆఫర్ ఏంటంటే పాపం పోయేటోళ్ళకు స్పెషల్ ఆఫరే మరి. దానిలో 4 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్రూప్ నాయకుడు తీసుకుపోయి కల్పిస్తాడు, ఇంకా 3 గ్రూపులు చూస్తున్నారు. అని ఈ చివరి దానికి ఏ గ్రూప్ ఉంటుందో తెలియదు. లాస్ట్కి ఎమ్మెల్యే సీట్ అప్పటికి ఎవరికి టికెట్ వస్తుందో ఏం కాగలపోయిందో. మరి 3 గ్రూపులల్లో ఎవరికి టికెట్ వస్తుంది, నువ్వు ఎవరి దగ్గర పోతున్నావు ఒక పాయింట్. ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా ఎవరికి వస్తుంది, వాళ్ళ పార్టీలు ఇచ్చేటోళ్ళకి. 4 గ్రూపులే, అది అర్థం కాని సమస్య ఉంటుంది వాళ్ళకి. అర్థం పాపం ఏదో ఇప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు వినాలి, ఎంఆర్ఓ వినాలి, ఎండిఓ వినాలి, గది ఒకటే పెట్టుకున్నారు. కానీ మొత్తం 6 నెలల లోపల మొత్తం పోయినాయన్నీ అడియాసలు అయిపోయి పంచలు అయిపోయి మళ్ళీ మీకే ఫోన్ చేస్తారు. చూడండి, మన దోస్తులే ఉంటారు చాలామంది, దాంట్లో మీకే ఫోన్లు చేస్తారు. ఈ అమ్మాయి ఎంత పని చేస్తే ఆడు ఉంటే ఒక్కడే ఉండే ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్, ఈ అమ్మాయి పాడు. కానీ ఇక్కడ నలుగురు పాడైనరు, ఒకటి ఇటు గుంజుతాడు, ఒకటి అటు గుంజుతాడు. నలుగురితో సంసారం చేయాలాడ. ఈడైతేనే ఉన్నా ఒక్కరితో సరిపోతుంది. ఇక కేసీఆర్ ఒక్కడే ఆడ మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు. కాబట్టి ఇక పోయిన గాడికి పోయిరు. వాళ్ళ మీద జాలి ఉన్నది నాకు. మీరు మాత్రం నవరత్నాలు తిరిగా నాతోటి ఉన్నారు, పార్టీతో ఉన్నారు, కేసీఆర్ తోటి ఉన్నారు. మీ అందరికి కూడా మరొకసారి నా పాదాభివందనాలు తెలియజేస్తాను. ఇంత ఒక మండలంలో ఇంతమంది కమిటెడ్ కార్యకర్తలు అంటే మామూలు విషయం కాదు. ఏ పార్టీకి ఉండరు ఇట్లా. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కే ఉన్నారు ఇట్లా ఇంతమంది. ఎవరికన్నా ఒక 10 రూపాయల పెట్రోల్ పోయించినామా ఎవరికన్నా? ఒక్క 10 రూపాయలు ఎవరిది వాళ్ళు మీరే బండ్లు కట్టుకొని పెట్రోల్ పోసుకొని అభిమానంతో మీరు వచ్చారు. మీరు అందరు ఇంతమంది మనం ఉన్నాక మొన్న నాకు ఎంత వచ్చింది? 8,000 మెజారిటీ. మంది ఎక్కై పాడు కానీ మనకు తక్కువ వచ్చింది మెజారిటీ. మొన్న మంది ఎక్కై పాడై ఒక్కోటిదొకటి మన దాంట్లోనే పొడుచుకొని మనకు మెజారిటీ తగ్గింది. ఇప్పుడు చాలు, ఇదే మంది చాలు, ఫస్ట్ క్లాస్ ఉన్నాం. ఇప్పుడు నాకు 8,000 మెజారిటీ వచ్చింది కదా. భీమగల్ మండలం నుంచి బాదిరెడ్డి అన్నకు 16,000 మెజారిటీ రాకపోతే ఇక చూడు 100% 16,000 మెజారిటీ కంటే తక్కువ బాదిరెడ్డి అన్న మా మాట ఇస్తున్నాం మేము. ఈ భీమగల్ మండలంకి వెళ్ళి ఒక్క మండలంకి వెళ్ళి 16,000 మెజారిటీ ఇస్తాం మీకు. ఈ భీమగల్ మండలంలో మీ అందరి సపోర్ట్లతోటి బాగిరెడ్డి అన్నకు మనం మాట ఇద్దాం. మీరు అనుకుంటే కాంతి లేదు, మీరు అనుకుంటే ఇంకా ఎక్కువ కావాలన్నా. మీరు అనుకుంటే ఒక 8,000 నాది, ఒక 8,000 కొడుకుది. మరి కావాలి కదా భీమగల్ మండలం కొడుకు రావద్దా? ఒక 8,000 16,000 అని అందుకోసమే చెప్పిన నేను. ఇట్లా మీ అందరు తలుచుకుంటే కాందేది లేదు. ఇవాళ సూపర్ ఉన్నాం మనం. ఎట్లున్నామంటే మామూలుగా లేము. ఎవరిపై కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ఎవరైనా గుర్తుపడతారా? ఎవరన్నా మాట్లాడి రైడా మీరు ఆయనతోటి? ఎవరైనా మన లగ్గంకి వచ్చిండా? ఎప్పుడన్నా మన ఇంట్లో ఏమన్నా సావు అయితే బాధ అయితే వచ్చిండా? ఏ ఊరికన్నా రూపాయి ఇచ్చిండా? మరి ఇక జీవన్ రెడ్డికి మనకి ఏం సంబంధం పోయి? చక్కగా మన ఇంటోడు తిరిగా బాజిరెడ్డి అని ఉన్నాడు. మన ఇంట్లో మంచికి చెడుకు వలుకుతాడు, అన్నిటికి వస్తాడు. పోలిక ఉన్నదా బాజిరెడ్డి అన్న జీవన్ రెడ్డి క్యాండిడేట్కి? ఉన్నదా పోలిక? ఎందుకు అటు దిక్కు అసలుకే ఎందుకు చూడాలి? ఇదే మాట దయచేసి మీరు ఊర్లలో చెప్పుకోరు అందరికీ. ఇంతకుముందు బాజిరెడ్డి అన్నాడు చర్చ జరగాల అన్నాడు. ఇక చర్చ గిదాంట్లోనే జరగాల, పెద్ద పెద్ద మీటింగ్లు అవసరం లేదు. ఎవరు జీవన్ రెడ్డి ఎక్కడ ఆయన ఏం కథ? ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు తెలుసా? ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ అయినా మనకు ఎమ్మెల్సీగా ఉండి ఒక్కరోజన్నా మన ఊరికి రానాయన, ఒక్కరోజన్న ఊరికి 1 రూపాయి ఇయ్యాయన, మన పెళ్ళిళ్ళకు మన సావులకు ఇంట్లో రానాయన, మనం ఎందుకు ఓటేయాలన్న చర్చ మన గ్రామాల్లో ఓటర్ల దగ్గర పెట్టాలా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. క్యాండిడేట్ ఎవరు?
ఎవరు ఎవరు బాగా ప్రసిద్ధి పొందిండు ఆయన, మొత్తం దేశమంతా ప్రసిద్ధి పొందిండు. దేంట్లరా అంటే చెప్పిన మాట మోసం చేసేట్లా దేశంలోనే నంబర్ 1 ఆయన. చిన్న లేకుండా పెద్ద లేకుండా ఎవరినంటే అలాంటి ఇష్టం వచ్చినట్టు తిట్టుట్లా దేశంలోనే నంబర్ 1 ఆయన. అంత ప్రసిద్ధి చెందాడు. ఆయన కూడా అంతే, మన ఊర్లోకి వచ్చిండా ఏమన్నా ఓ 10 లక్షలు ఇచ్చిండా? మరి ఎందుకు వేయాలి ఆయన ఓటు? సింపుల్ కదా. బాగారెడ్డి మన పెళ్ళిళ్ళకి వచ్చే, మన ఇంట్లో బాధ అయితే వచ్చే, తన ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తిరగని ఊరు లేదు, తిరగని గల్లి లేదు, చెయ్యని పని లేదు. ఆయన మరి 5 ఏళ్ళు చూస్తే ఈ తినని చూస్తే 5 ఏళ్ళు ఒక్కసారి గుర్తు చేయాలి అంతే. వాళ్ళకు 5 ఏళ్ళు బాగారెడ్డి అనే ఎమ్మెల్యేగా ఉండే. మన బెజ్జోరకు వచ్చిండా బెజ్జోరకు అప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బాగిరెడ్డి అని రాలేదా? మన పురాణపేటకి వచ్చిందా, మన పిప్రికి వచ్చిండా? మరి తిన వచ్చేట్లా? మరి ఇప్పుడు ఉన్న 5 ఏళ్ళు అయినా రాకపోతే ఎట్లా? ఈ ఎంపీ రానేవాడు రాడు కదా, వస్తేనే లేడు కదా, మరి ఆయనకి ఎందుకు కొట్టేయాలి మనం? ఇయ్యకియ్యకో 2-3 మాట చెప్పిండు, నేను పసుపోడు తెస్తా 5 రోజులలో అన్నాడు. 5 ఏళ్ళు అయింది లేదు. మళ్ళీ ఏదో అన్నాడు, నేను ఉద్యోగాలు తెప్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వేలాది ఉద్యోగాలు ఇస్తా నేను పిల్లలకు అన్నాడు. ఒక్క ఉద్యోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 1,00,000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఒక్క ఇల్లు లేదు. ఎందుకైనా కోటేయాలి? మన ఊర్లోకి రానోడు, మనకు రూపాయి ఇయ్యనోడు, చెప్పిన మాట చెయ్యనోడు, ఈ అరువెందుకు మనం ఎందుకు వేయాలి ఓటు అన్న విషయం చర్చకు పెట్టాలి దయచేసి గ్రామాల్లో. కాబట్టి 2 క్యాండిడేట్లు పోలికనే లేదు బాగిరెడ్డి అన్నతోటి. చాలా ప్లస్ పాయింట్ మనకి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంది? మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాల్లో మనం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్నాం. 3 నియోజకవర్గాల్లో. ఒక నియోజకవర్గం బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తనదేనా అంటే 4 మనం ఉన్నాం. ఆ 3 2 కలిపి పంచుకుంటారు. 4 మనం ఉన్నాం అంటే పక్కా 4 మెజార్టీ మనం తెస్తాం. తేవాలి, మనందరం తలుచుకుంటే వస్తుంది, మీరందరూ తలుచుకుంటే వస్తుంది. మిగతా 3 నియోజకవర్గాలు వాళ్ళు కొట్టుకుంటారు. ఇక మనమే ఉంటాం 1-2 2 3 వాళ్ళు కొట్టుకోవాలి. దగ్గర కూడా ఉండరు వాళ్ళు. కానీ మనం మనసు పెట్టి పనిచేయాలి దయచేసి. జర పోయినసారి ఎన్నికలకు లాపరం ఉంటాం, కొద్దిగా 10 ఏళ్ళు ఉంటాం కదా అని కొద్దిగా లాపరం అయింది. ఆ లాపరవా ఫలితం ఏమొచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనందరం గట్టిగా నిలబడి తినని బాగిరెడ్డి అని మంచిగా పనిచేసి గెలిపించుకుంటే, సురేష్ రెడ్డి సాబ్ ఉన్నాడు ఎంపీగా. ఇప్పుడు మనకు అది కూడా ఒక ప్లస్ పాయింట్. మనకు మొత్తం పార్లమెంట్ 7 కాన్ఫరెన్స్లో కూడా ప్లస్ పాయింట్. ఇప్పుడు తన ఎంపీగా ఇంకో ఎంపీగా బాగిరెడ్డి అని వచ్చింది అనుకో, ఇక మన నియోజకవర్గానికి అయితే 3 ఉంటాం. 2 ఎంపీలు, నేను ఒకరిని ఎమ్మెల్యే. ఏందిగా కాని పని మనకు. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు కుర్చేసుకొని కూర్చుంటాడు? ఏ మండల ఆఫీస్లో ఎవరు కుర్చేసుకొని కూర్చుంటాడు? ఏ ఒర్రని ఏ వాగుని ఎవడు పడతాడు? చూద్దాం. ఇక అప్పుడు చూద్దాం. కానీ మనం గట్టిగా పనిచేసి గెలిపియాలి. ఎవడేం వేయలేడు. దయచేసి ఇది మీరందరూ గమనించాలి. ఇంకొక గమ్మతున్నది, ఇక నన్ను చూసి కాదు మోడీకి అని చెప్తున్నాడు ఆయన. నన్ను చూసి ఆయన చూసేటని వాడేని తెలిసిపోయి నన్ను చూసి కాదు మోడీని చూసి ఎయ్యూరి ఓటు అని అంటున్నారు. నేను అంటున్నా 543 సీట్లు లోక్సభ సీట్లు అంతే కదా సార్ సురేష్ రెడ్డి సార్? 542 543 సీట్లల్లా గిన గెలితే ఎంత, ఓడితే ఎంత? ఒక్క అరవింద్, ఒక్క నిజామాబాద్ 543 సీట్లలో అరవింద్ ఓడినా గెలిచినా ఆడ నరేంద్ర మోడీకి అయ్యేదేం లేదు, రాహుల్ గాంధీకి అయ్యేదేం లేదు. నా లాభం లేదు, నష్టం లేదు. ఇక ఈ మాట మాట్లాడాలి మన ఊర్లల్లో. నరేంద్ర మోడీ 5 ఉంటే అవుతాడు, రాహుల్ గాంధీ 5 ఉంటే అవుతాడు.
గీ నిజాం వాళ్ళకి గీ బోడగుండుకి ఈయన గెలితే ఎంత ఓడితే ఎంత? ఎవరికి సంబంధం? ఎవరికి సంబంధం లేదు, ఇద్దరికి సంబంధం లేదు. అందుకోసం మనం నిండా ముంచిన మాయమాటలు చెప్పి మోసం చేసిన ఆయన్ని, మన ఊర్లలోకి రానాయన్ని, మనకు రూపాయి ఇయ్యనాయన్ని, ఈ ఎంపీ అరవింద్ని ఓడగొట్టాలి అన్న ప్రచారం మనం చెయ్యాలి ఊర్లలో. ఈయనతోటి ఏం పొరపడేది లేదు నరేంద్ర మోడీకి కానీ రాహుల్ గాంధీకి కానీ. 543 ఉన్నాయి, వాళ్ళు అయ్యేది ఉంటే మస్తున్నాయి. ఇంకా ఆట ఫుల్ గ్రౌండ్ ఉన్నది వాళ్ళకి. ఆ గ్రౌండ్లో తెలుసుకుంటారు ఆట నువ్వా నేనా అని చెప్పి. ఈయనను మాత్రం పొందబెట్టాలి, ఎందుకంటే మనం మోసం చేసిండు కాబట్టి. అహంకార పూరితమైన వ్యవహారంతో, ప్రజలంటే లెక్కలేని వ్యవహారంతో, ఓట్లేసిన ప్రజలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యవహారంతో, పని చేయకున్నా సరే వాళ్ళే ఓట్లేస్తారు, గర్జుకు ఓట్లేస్తారు అనే అహంకారం ఇవాళ ఎంపీ అరవింద్కు ఉన్నది. కాబట్టి అహంకారాన్ని మనం దించాలి. పనితోటి సంబంధం లేకుండా మోడీ పేరు చెప్పి నన్ను గెలిపింది, నాది కాదు మోడీ పేరు చెప్పి నన్ను గెలిపింది అంటే ప్రజలకు నువ్వేం చేసినావో చెప్పవా? నీకు ఓటేసిన ప్రజలు అంత చులుకన్నా? ఈ అహంకారపూరితమైన అరవింద్ని మనం ఓడగొట్టాలి తప్పక. మనకు సంబంధం లేని, మనం చూడని, మన దిక్కు పట్టించుకొని జీవన్ రెడ్డి కూడా మనకు పనికిరాడు. ఇక మనకు బాధరెడ్డి అనే వనికొస్తాడు అన్న మాట మనం ఊర్లలో చెప్పాలా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమేమన్నాడు, ఏమేం మాట ఇచ్చిండు, ఇవాళ అయినాయా మరి కాలేవా అన్న విషయం కూడా మీకు ఫోన్లలోకి అన్నీ వచ్చినాయి. మీరు చూసుకోరు దయచేసి. అవి రైతులున్న దగ్గర రైతులు చూపెట్టుర్రి, ఆడోళ్ళున్న దగ్గర ఆడోళ్ళే చూపెచ్చుర్రి, యువకులున్న దగ్గర యువకులు చూపించుర్రి. ఇక చూపించే మాట్లాడుర్రి. ఇక ఒక్కొక్కటి ఫాస్ట్గా ఏమేమన్నాడో ఒకసారి చూద్దాం. పెట్టరా బాబు. ఏమన్నాడు? గ్యారంటీల మీద సంతకం పెడతా, డిసెంబర్ 9నే సంతకం పెడతా, 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తా అన్నాడు. ఇగో ఇవాళకి 125వ రోజు. ఒక్కొక్క హామీ ఏమి ఇచ్చిండో మీరు అది అమలైందా లేదో అలా టైం ఇచ్చింది, అది అయిపోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడినాయి, ఆ పార్టీ గెలిచింది. డిసెంబర్ 16న మార్చి 16న నోటిఫికేషన్ వచ్చింది. అంటే 103 రోజులైంది వాళ్ళు గెలిచినాక నోటిఫికేషన్. ఎన్నికల కోడ్ లేదు, ఏం లేదు. 103 రోజుల టైం ఉండే, అన్ని చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉండే. ఎందుకంటే ఏమన్నాడు? 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఇక ఏమేం చెప్పిండో ఒకసారి చూడరు. ఇప్పుడు ఇక ఇది రైతులకైంది. యువకులు ఏం చెప్పిండో చెప్పు. టకాటకా 3 ఒకటేసారి వేసేపెట్టి లైన్గా. ఇది యువకులకు. రాము, అజయ్, చూడురా బాబు, రే సునీలు. అవకాశం లేదని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలను వెలుగు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరినీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు, మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు, మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. మీరు ఉన్నత చదవడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇదేనా నెక్స్ట్ అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు
ఇక సార్థకాడు పిట్టెల దొర వాళ్ళకంటే ఎక్కువైపోయింది ఈయన. ఎన్ని చెప్పాలి అన్ని చెప్పి ఆయనతో ఓటు దండుకున్నాడు. గడ్డకు పడ్డాడు, వీళ్ళందరినీ ఆయనతో బాయిలను ఉక్కిడు. ఇప్పుడు ఇక వాడు గడ్డకు పడ్డాడు, వీళ్ళందరినీ బాయిలను ఉక్కిడు. ఏమన్నాడు, స్టూడెంట్స్ అందరికట 5 లక్షల బ్యాంక్ కార్డు ఇస్తాడట, దాంతో ఫీజులు కట్టుకోవాలన్నట, కంప్యూటర్లు కొనుక్కోవచ్చట, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చట. కొన్నారా సునీల్? ల్యాప్టాప్లు కొన్నారా? కార్డు వచ్చిందా? ఇక ఇదే అడగాల మనం యూత్ అందరినీ. తర్వాత ఉద్యోగం, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం రాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి 4 నెలలు అయింది, 4 పైసలన్నీ నచ్చినాయని అడగాలి మనం యూత్ని. ఎగిరి 3 రంగుల జెండా ఒకటే ఎగురుడు పిల్లగాలిగా. ఇప్పుడు ఏమైంది మరిగా? 5 లక్షల కాడంటివి, 4,000 నెలకిస్తా అంటివి. మన విద్యార్థినులకు పాపం గర్ల్స్కి అందరికట స్కూటీలు ఇస్తాను, ఎలక్ట్రికల్ స్కూటీలు అందరికీ. ఇగో ఇంత మోసం చేసిండు మన యూత్ని. మన యూత్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పకపోతే ఎట్లా అన్న విషయం మన యువకుల మధ్యలో ఈ చర్చ పెట్టాలి.